పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం జరిగిన పుష్ప 2 థ్యాంక్స్ మీట్ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంలో తనకు బాలీవుడ్ అనే పదం నచ్చదన్నారు. హిందీ సినిమా అని పిలవడమే ఇష్టమన్నారు. ఆ వ్యాఖ్యలు విన్న నిర్మాత రవిశంకర్ వెంటనే అప్రమత్తమయ్యారు. బాలీవుడ్ అనే వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలని బన్నీ చెవిలో చెప్పారు. దీంతో ఆయన వెంటనే నాకు కేవలం ఆ పదం మాత్రమే నచ్చదు అని స్పష్టం చేశారు. అయితే పుష్ప 2 విడుదలకు ఓ హిందీ సినిమాను కూడా వాయిదా వేశారని, దీంతో తాను ఆ మూవీ టీమ్ కు కాల్ చేసి థ్యాంక్స్ చెప్పామన్నారు బన్నీ. పుష్ప సినిమా సక్సెస్ కు కారణం ఫుల్ క్రెడిట్ అంతా సుకుమార్దే అని బన్నీ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆయన కాస్త ఎమోషనల్ గా అయ్యారు. వెంటనే సుకుమార్ బన్నీని వెళ్లి హక్ చేసుకున్నారు. మీరు ఎమోషనల్ అయితే నేను ఎమోషనల్ అవుతా, ఫంక్షన్ లో ఏడిస్తే బాగుండదని నవ్వులు పోయించాడు బన్నీ. ఇక పుష్ప 2 చివరన పార్ట్ 3 అని హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి కూడా బన్నీ క్లారిటీ ఇచ్చారు. అదేంటో నీకు తెలీదు, నాకు తెలీదు అని సుకుమార్తో అన్నారు. కానీ అదొక అద్భుతమైన ఎనర్జీ అయితే ఇచ్చిందన్నారు. సినిమా షూటింగ్ లో అన్ని అడ్డంకులు దాటుకొని పూర్తి చేశామన్నారు. నిన్న థ్యాంక్స్ మీట్ లో బన్నీని చూసిన ఫ్యాన్స్ సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా పుష్ప 2 విడుదల తర్వాత జరిగిన ఘటనల వల్ల పెద్ద సక్సెస్ సాధించిన మీడియాకు అభిమానులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తాజాగా పుష్ప 2 థ్యాంక్స్ మీట్ లో నయా లుక్ లో అల్లు అర్జున్ సందడి చేశారు. ఈ మీట్ లో ఆయన ఆనందంగా కనిపించారు. దీంతో ఫ్యాన్స్ బన్నీని ఇలా చూస్తే సంతోషంగా ఉంది అంటూ పోస్టులు పెడుతున్నారు.